సూర్యకాంతం అయితే ఇంక మిథున దగ్గరంతా చూసిందంతా అయితే మాత్రం వచ్చి ఇంక సత్యమూర్తి అలాగే శారద దగ్గరైతే అంటుంది. అత్తయ్య గారు మీరు అసలుకి మిథునని గమనించారా అని చెప్పి నేను అంటూ ఉంటే, నేను ఎందుకు తనని గమనించాలి అంటే, అయ్యో అత్తయ్య గారు మనం ఇన్ని రోజులు నేను మిథునకి ఏమేమి నగలు చేపించినారా ఈ పెళ్ళికి అని చెప్పని వెళ్ళి చూస్తే, అక్కడ మిథున ఏమో అక్కడ మా సుమంగళి వ్రతం చేస్తూ ఉంటే అక్కడున్న ముత్తైదులైతే మెల్లో తాళు ఉండగా అలా చేయకూడదమ్మా అని చెప్పంటే, నా ప్రాణం పోయినా ఈ తాళైతే తీనని చెప్పి అనింది అని తనైతే అంటుంది. ఇంకా సత్యమూర్తి శారద అయితే ఇద్దరికి షాక్ అనమాట. అప్పుడు ఇంకా సూర్యకాంతం గానైతే ఇంకా శారద అయితే ఏదోలా తిట్టయితే పంపించేస్తుంది. కానీ ఇంకా శారదకైతే మాత్రం మళ్ళీ సత్యమూర్తి దగ్గరకైతే వచ్చి, నిజంగా సూర్యకాంతన్ అంటే ఏదోలా అన్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేస్తుందా మిథున అని చెప్పనంటే, లేదు ఆ పిల్ల అలా చేసే క్యారెక్టర్ కాదు ఆ పిల్లది అని చెప్పని సత్యమూర్తి అయితే మాత్రం మిథున విషయంలో చాలా మంచిగానే మాట్లాడతాడు. ఇంకా అక్కడున్న అమ్మవారు ఉపాసకురాలైతే తనైతే ఎవరి పెళ్ళి జరగదు అని చెప్పని తను అంటుంది. అమ్మ నా కొడుకు పెళ్ళి జరుగుతుందా జరగదా అంటే, ఏ కొడుకు అని అంటుంది. నా చిన్న కొడుకు అమ్మ అంటే, నీ చిన్న కొడుకు పెళ్ళి కాలేదా అని చెప్పనంటే, అది పెళ్ళి ఎలా అవుతుందమ్మా అని చెప్పనని తనైతే అంటుంది. పెళ్ళి కాకుండానే నీ కోడలు నీ ఇంట్లో ఉన్నిందా, మీరు ఏది అనుకుంటున్నారో అది జరగదు, ఈ పెళ్ళిని మీరు చేయాలని మీరు అనుకుంటున్నారు, దేవుడు ముడిపెట్టిన బంధాన్ని విడదీయాలని చెప్పని ఆ శివుడికే లేదు, ఇంకా మీకెంత మాత్రం అని చెప్పనైతే తనైతే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా మిథున అయితే అక్కడ సుమంగళి వ్రతంలో తన తాళుబొట్టు తీసేయమన్నారు అని చెప్పనని తను చాలా బాధపడుతూ, అలాగే దేవ విషయంలో ఉన్న ప్రేమనైతే గుర్తు తెచ్చుకొని తనలో తానే బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. నీకు ఏదైనా అయితే నేను ఎలా బ్రతకగలను మిథున అన్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఈ లోపలైతే ఇంకా హర్షవర్ధన్కి అయితే ఒక తన కొలీగ్స్ అయితే వచ్చి, ఏంటి మీ కూతురు పెళ్లి చేస్తున్నారా ఆ దేవతనేనా అనేటప్పటికీ ఇంకా హర్షవర్ధన్కి అయితే చాలా కోపం వస్తుంది. ఏంటి ఆ రౌడీతో నా కూతురు పెళ్లి ఎందుకు చేస్తున్నాను అంటే, లేదు సార్ నేను చెప్పి అనగానే ఇంకా హర్షవర్ధన్కి కోపం వచ్చిందని లలిత అలాగే అలంకృత రాహుల్ అందరూ అయితే అక్కడికి వచ్చేస్తారు. ఇంకా అంటే ఇందాక నేను దేవా కూడా పెళ్లి కొడుకు వేషంలో ఉన్నాడు, అందుకని ఇప్పుడు ఇద్దరికి కలిపి పెళ్లి చేస్తున్నారేమో అని చెప్పని అనుకున్నాను, సారీ అండి అని చెప్పి అంటాడు. లేదు మా అల్లుడు అదిగోండి రిషి తన పేరు, తనకి సాఫ్ట్వేర్ కంపెనీసే ఉన్నాయి అమెరికాలో, నా కూతురికి పెళ్ళి అయిపోయింది అంటే అమెరికాకు తను వెళ్ళిపోతుంది, అలాంటి రౌడీ వెదకిచ్చి నా కూతురిని పెళ్లి చేస్తానా అని చెప్పనని. అప్పుడు ఇంకా తనైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా త్రిపుర అయితే ఇంకా ఆ దేవా కూడా ఇదే గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాను అంటే తన నా భార్య అని చెప్పని మళ్ళీ వచ్చి ఆపడని గ్యారంటీ ఏంటి మామయ్య గారు అని చెప్పని ఇంకా మళ్ళీ కొత్త కథ అయితే ఇంకా చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఎక్కడ తన కూతురు పెళ్లి జరుగుతూ ఆపేస్తాడేమోనని ఇంకా తనైతే ఇంకా తన దగ్గరున్న గన్ తీసుకొని అయితే అదే అంత దూరం కానీ దేవా కానీ వచ్చాడు అంటే నేను తనని చంపేస్తాను అని చెప్పనని. అప్పుడు త్రిపుర అయితే మీరు చంపేసి మీరు జైలుకి వెళ్ళండి, ఈ ముందునే చూస్తే ఏడుస్తూ తను ఉంటుంది, ఈ ఆస్తి అంతటి వారసురాలు నేనే అవుతానని చెప్పనని తనైతే అనుకుంటుంది. ఇంకా ప్రమోదినినైతే ఇంకా శారద అయితే ఒత్తిడి చేస్తూ ఉంటుంది, తనకి బొట్టు పెట్టి హారతివు, తనని పెళ్లి కొడుకుగా రెడీ చేసేసాను కదా, తను ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా మండపంలోకి అని చెప్పనని. కానీ ప్రమోదిని అయితే మాత్రం చాలా బాధతోనే ఇంకా చేయాలంటుంది. నీకే చెప్పేది ప్రమోదిని హారతివు అని చెప్పనని. ఈ లోపలైతే సడన్గా తలుపు అయితే బద్దలు కొట్టినట్టు మాదిరిగా వస్తుంది ఒక శబ్దం. ఏంటా అని చెప్పిన ఒక్కొక్కరు ఉలికపడి చూసేటప్పటికి అప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఇంకా బేబమ్మ. ఇచ్చేటప్పటికి ఎవరు అని చెప్పని చూడబోయేటప్పుడు సూర్యకాంత్ అనేది ఒక తోపు దోసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని ఇంకా బేబమ్మని చూడగానే సత్యమూర్తి అలాగే అందరూ అయితే, కానీ ఒక్క ప్రమోదిని అయితే మాత్రం నవ్వుకుంటుంది. అమ్మయ్య అమ్మమ్మ గారు వచ్చేసారు అంటే ఇంకా ఈ పెళ్ళి ఆపేస్తారు అని చెప్పని తనైతే సంతోషపడుతూ అప్పుడు ఇంకా తనకి మంగళహారతి అయితే ఇస్తుంది. ఇంకా దేవా అయితే మాత్రం ఒక జీవోత్సవం లేని మాదిరిగా అయితే ఇంకా అలా ఆగే ఉంటాడు. ఏంటి శారద నీ కొడుకు పెళ్ళి జరుగుంటే నువ్వు మళ్ళీ పెళ్లి కొడుకు తయారు చేస్తున్నావా, ఏంట్రా సత్యం ఏంటి అని చెప్పనంటే, అమ్మ దీనికి అంతటికి కారణం వీడే, ఆ భానుని చేసుకుంటానని చెప్పని అందరి ముందు చెప్పాడంట. ఆ భాను వాళ్ళమ్మ ఇద్దరు కలిసి మా ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు ఇంత చేశాడు, దీంట్లో మా సంబంధం ఏం లేదమ్మా అని చెప్పని తనైతే అంటారు. ఇంకా అప్పుడైతే ఇంకా బేబమ్మ అయితే ఇంకా దేవాగాడిని అయితే ఎందుకురా అంత మంచి పిల్లకి నీకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందిరా అని చెప్పని ఇంకా దేవాన్ని పట్టుకొని మెడ అయితే కొట్టేస్తుంది. ఇంకా కొట్టినా ఏం చేసినా సరే దేవా మాత్రం అయితే ఒక జీవం లేని మనిషి మాదిరిగానే ఉంటాడు. వీడు ఇలా తయారేడు ఏంటి అసలుకి, నిజంగా నీకు మనసు ఒప్పే నువ్వు చేసుకుంటున్నారా, నీ మనసులో మిథున లేదా అని చెప్పని తనైతే అడుగుతుంది. అప్పుడు ఇంకా మిథున కూడా అయితే మిథున ఆ పిల్ల ఒక పిచ్చిదిరా, అక్కడ నువ్వు కట్టిన తాళుబుట్టుకు విలువనిచ్చి ఈ తాళుబుట్టు నా చేతులతో నేను తీను అని చెప్పని
భీష్మించి కూర్చుంది. ఏం జరిగింది, అసలు ఇంట్లో నుంచి పంపించేయాల్సినంత తప్పు నా మనవరాలు ఏం చేసిందిరా అని చెప్పని ఇంకా ఆ మాటలకన్నిటికైతే దేవాన్ని కొడుతూనే ఉంటుంది. ఇంకా సరే ఏదైతే అది జరిగిందిలే అమ్మ, వీళ్ళిద్దరు తలరాత ఇలా ఉంది, పెళ్లి చేసేద్దామని చెప్పని సత్యమూర్తి అంటాడు. కానీ మీరు చేయాలనుకున్నా నేను జరగనివ్వనని చెప్పని బేబమ్మ అయితే మాత్రం శబ్దం తీస్తుంది, మిథునని దేవాన్ని కలుపుతానని.